న్యాయవేదికకు స్వాగతం. ఈ మధ్య చూస్తున్న మన టాపిక్ సెన్సేషనల్ టాపిక్స్, గవర్నమెంట్స్ ఇచ్చే ఫ్రీ స్కీమ్స్, ఇవి ప్రజలందరూ చాలా అట్రాక్ట్ అయిపోతూ అబ్బా ఎంత బాగా ఫ్రీగా ఇస్తున్నారు, మంచి గవర్నమెంట్ అది ఇదంటే ప్రతి గవర్నమెంటు మంచిదే, ఎందుకంటే మనం ఎన్నుకునే గవర్నమెంట్లు కాబట్టి మనకి నచ్చి మెజారిటీతో గెలిచిన వ్యక్తులే ప్రభుత్వాన్ని లీడ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుందో ఆ గవర్నమెంట్ ఇచ్చిన ఫ్రీ పథకం గురించి ప్రజెంట్ మాట్లాడుకుందాం. మహాలక్ష్మి స్కీమ్. ఏంటి మహాలక్ష్మి స్కీమ్ అంటే, మహిళలందరూ ఏజ్తో సంబంధం లేకుండా తెలంగాణ స్టేట్ బార్డర్స్ వరకు కూడా లోకల్ బస్సెస్లోను, ఎగ్జిక్యూటివ్ బస్సెస్లోను కామన్గా వితౌట్ టికెట్ ట్రావెల్ చేయడానికి ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. ఇది మంచిదే కదా. దగ్గర దగ్గర ఒకవేళ డైలీగా ఎంప్లాయీ వెళ్తున్న ఉమెన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మంత్లీ టికెట్ కలిసి వస్తుందంటే 1500 3000 ఇలా ఏదో ఒకటి 5000 లోపు సేవ్ అయినట్లే లెక్క. ఒక రకంగా మ్యాక్సిమం మహిళలు, జాబ్ చేసే మహిళలకు కానీ, కాలేజెస్కి వెళ్ళే పిల్లల వాళ్ళ బస్ పాసెస్ విషయాల్లో కానీ ఇవన్నీ చూస్తే మంచిగా మనం ఆహా ఓహో అనుకుంటాం. ఈ పథకాలు ఏ ఏ స్టేట్స్లో ఉన్నాయంటే తమిళనాడులో ఉంది, కర్ణాటకలో ఉంది, ప్రజెంట్ మన తెలంగాణలో ఉంది. ఈ పథకం వల్ల మనకు వచ్చే ప్లస్ల కంటే కూడా మైనస్లే ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడు కూడా ఫ్రీ అంటే అసలు దానివల్ల ఇవి ఫ్రీ ఇవ్వకుండానే రీసెంట్గా మన సర్వే చూస్తే కొంచెం మనం ఆలోచించాలి, మన గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది, ఏం ఖర్చులు పెడుతుంది, ఎంత అప్పులు ఉంటున్నాయి అని. 10 years లీడ్ చేసిన టీఆర్ఎస్ గవర్నమెంటు అయిపోగానే ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంటర్ అయిందో వెంటనే మనకి అప్పుల చిట్టా అంతా చూపించారు. అంటే ఇలా ఫ్రీ ఇవ్వకుండానే ఇన్ని కోట్ల అప్పులు ఉన్నప్పుడు ఫ్రీ పథకాలు ఇస్తే ఇంకెన్ని కోట్ల అప్పులు పెరుగుతాయి, ఇవంతా ఎవరు తీర్చాలన్న కామన్ సెన్సు కామన్ మ్యాన్కే లేదు. ఇక రాజకీయ నాయకులకి ఎప్పుడు ఉండదంటే వాళ్ళ ఆలోచన ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే ప్రజల్ని టెంపరీగా ఆ టైంకి అట్రాక్ట్ చేసుకోవడం, ఆ టైంకి ఓట్లు వేసుకోవడం, హామీలు ఇచ్చేయడం, హామీలు ఇంప్లిమెంట్ చేయడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటారు. మరి దీనివల్ల లాస్ ఎవరికి అంటే ప్రజలకే లాసు. ఫ్రీ పథకాలు తీసుకోవాల్సిన దాన్ని ఇంకా అసలు భారమైన మాట కొన్ని అనొచ్చు. అలా తీసుకోవాల్సిన అవసరం మనకు ఉందా లేదా అనేది కొంత ఆలోచించాలి. ఎవరు తీసుకోవాలి? నెసెసిటీ ఉన్న పీపుల్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఉన్న బస్ ఫెసిలిటీస్కి ఫ్రీగా ఉమెన్స్ అందరికీ పర్మిషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఎట్లా వెళ్తున్నారంటే ఆధార్ కార్డో, ఓటర్ ఐడియో, ఏదైనా ఐడి తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఫెసిలిటీ. వాళ్ళు ఆ ఉమెన్స్ ఆ ఐడి పట్టుకొని చూపిస్తే కనుక 0 టికెట్ మీద వాళ్ళకి టికెట్ పాస్ చేస్తూ ఉంటారు. టికెట్ ఎందుకు మరి ఫ్రీగా ఎక్కేదానికి అంటే ఎంతమంది ఎక్కుతున్నారు, ఎంత రొటేషన్లో జరుగుతుంది, అంతకుముందు టికెట్ తీసుకునేటప్పుడు ప్రయాణాలు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ప్రయాణాలు ఎంతమంది రిపీటెడ్గా చేస్తున్నారని. మనం ఈ టాపిక్ మీద ఈ పథకం గురించి చూస్తే పాజిటివ్గా మాట్లాడిన వాళ్ళ పర్సంటేజే లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా దాని మీద ట్రోల్స్, కామెంట్స్, వీడియోస్, షార్ట్స్ జోక్గానే ఉంది తప్ప ఎవరన్నా అబ్బా మంచి పథకం, మంచి ఇది యూస్ఫుల్ అని అన్న వాళ్ళు చాలా తక్కువ పర్సంటేజ్ అండి. సో దీన్ని బట్టి ప్రజలు ఆలోచించాలి. గవర్నమెంట్ ఇంకొకసారి ఈ పథకం గురించి థింక్ చేయాలి. దీని మీద సర్వే చేస్తే మనకి తెలిసింది ఏంటంటే మనకి నియర్లీ పర్ డే 14 crores ప్రాపర్టీ ఇన్కమ్ వచ్చే ట్రావెల్స్లో బస్కి సంబంధించి 50% పడిపోతున్నట్లు లెక్క. అంటే 7 crores ఆఫ్ ఇన్కమ్ ఎవ్రీడే మనకి లాస్ అవుతుంది. ఉన్న కొత్త బస్సులు ఆల్రెడీ ఈ బస్సులన్నీ డ్యామేజ్డ్గా ఉంటాయి కొంతకాలం వాడిన తర్వాత. అంటే కొత్త బస్సులు తీసుకోవాలి, కొన్ని ప్లేసుల్లో కొత్త బస్సులు ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి. ఇవంతా ఇంత అప్పులు, ఇన్ని క్రోర్స్ ఆఫ్ అప్పులు పర్ డే పెట్టుకొని వెళ్తుంటే ఈ ఆర్టీసీని మళ్ళీ బతికించడం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా ఆలోచించాలి. ఫ్రీ పథకాలు అంటే మనం అప్పు తీసుకుంటున్నట్టు, అడుక్కు తింటున్నట్లు లెక్క. దయచేసి చదువుకున్న వాళ్ళు ఎవరైనా కానీ 1కి 10 సార్లు ఆలోచించండి. మనం కష్టపడి డబ్బు సంపాదించేలాగా గవర్నమెంట్ మనకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, ఫ్యాక్టరీలు తీసుకురావాలి, ఆఫీసులు తీసుకురావాలి, ఇంకొకటి తీసుకురావాలి తప్ప ఫ్రీగా మనకేదో వేస్తుంటే అబ్బా అని పండగ చేసుకుని ఎక్కేస్తూ ఉంటే ఎవరికి లాస్ట్? సెకండ్ జనరేషన్ లాస్ అవుతారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నంతకాలం ఇట్లాంటి పథకాలు ఇచ్చేశారు, తీసేసుకుంటున్నాం. నెక్స్ట్ ఆ అప్పులు ఇప్పుడే క్రోర్స్లో ఉన్న అప్పు ఇంకా డబల్ పెరుగుతుంది. ఇవన్నీ ఎవరు తీర్చాలి అంటే మనది ఎప్పుడు ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం కిందే ఉంటామా? అందుకనే సగం మంది జనరల్గా బాగా చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ వేరే కంట్రీస్ వెళ్ళి సంపాదించుకుంటున్నారు. ఇక్కడ మాత్రం అదే 15,000 అదే 20,000 శాలరీలతోటే నడుస్తున్న జీవితాలు ఇవి.
ఇది క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైనా కానీ. ఎందుకు ఫ్రీగా ఇస్తారు, ఎవడు ఫ్రీగా వస్తాడు, అసలు ఊరికే ఎందుకు వస్తాయి ఏదన్నా, ఊరికే వచ్చేది ఏది కూడా కరెక్ట్ కాదండి. 1కి 10 సార్లు మీరు ఆలోచిస్తేనే ఇలాంటి పథకాలను రిజెక్ట్ చేయగలుగుతారు. ఎందుకంటే ప్రజలు రిజెక్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా గవర్నమెంట్ ఇంకొకసారి థింక్ చేస్తుంది. మేబీ వాళ్ళు గెలిచారు కాబట్టి, వాళ్ళు హామీలు ఇచ్చారు కాబట్టి వాటిని ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంతో అని ఉంటారు. మీరు సర్వేలో చూసుకుంటే చాలామంది మేధావులు కూడా క్లియర్గా చెప్పారు, ఇవన్నీ కూడా ఫ్రీ పథకాలు ప్రజల యొక్క ఎనర్జీని, ప్రజల యొక్క క్యారెక్టర్ని తగ్గిస్తాయి ఒక రకంగా. ఇక మహిళలకి ఇచ్చారు, జెంట్స్, దీని గురించి మాట్లాడదాం. ఏంటి జెండరు, అసలు జెండర్ ఇదే ఉండకూడదు అని చెప్పి మాట్లాడుకునే మనం మహిళలకి ఫ్రీ ఇచ్చి, అంటే జెంట్స్ మనుషులు కాదా, బస్సులో ఇంకా వాళ్ళకి ఫెసిలిటీ ఎక్కడుంది, ఫ్రీగా లేడీస్ ఎక్కి టికెట్ కొన్న జెంట్కి సీటు ఉండదు, వాళ్ళు బస్సులు పట్టుకొని వేలాడుతూ ఉండాలి. ఇవ్వాలి, ఏ స్త్రీలకు ఇవ్వాలి, మనం ఆల్రెడీ ఎప్పుడు చెప్పుకుంటాము, సీనియర్ సిటిజన్స్, ప్రెగ్నెన్సీ ఉమెన్స్, హ్యాండిక్యాప్డ్, ఇట్లా. అంటే ఇప్పుడు హెల్దీ ఉమెన్ కూడా హ్యాండిక్యాప్ అయిపోయినట్లేనా? అంటే వాళ్ళకి ఫ్రీ ఫెసిలిటీస్ ఇచ్చేసి వాళ్ళందరినీ కూర్చోబెడితే ఎందుకు వెళ్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో తెలియని పర్సంటేజ్ 50%. మిగతా వాళ్ళు నిజంగా వెళ్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, నీడీ పీపుల్స్ ఉన్నారో, వాళ్ళకి ఎలా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి మనం అని చూడాలి తప్ప, అందరికీ అవసరం ఉన్న వాళ్ళకి, అవసరం లేని వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేసి జోక్ అయిపోయిన సిచ్యుయేషన్ అది. ఇక జెంట్స్ విషయానికి వస్తే వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తారు కదా ఏదో ఒక రోజు. అంటే అసలు ఇప్పుడు పరిస్థితులు ఎట్లా అవుతున్నాయి అంటే, కొత్త పథకాలు చూస్తుంటే జెంట్స్గా పుట్టడమే దండగరా బాబు అన్నట్లుంది. లీగల్ ప్రొసీడింగ్స్లో చూసినా వాళ్ళే కోర్టుల చుట్టూ తిరిగితే సఫర్ అవుతున్నారు. ఇట్లాంటి పథకాలు చూసినా జెంటు వాళ్ళకి వచ్చే శాలరీలో మరి వాళ్ళకి కూడా అంతే శాలరీగా, పెద్దగా వాళ్ళేం కోట్లలో సంపాదించారు కదా వచ్చే శాలరీస్. సో పనులు తక్కువ, ఇట్లా ఫ్రీ పథకాలు అని చెప్పి ఎనర్జీ ఏదైతే ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఉండే ఎనర్జీని మిస్యూజ్ అయిపోతుంది. సో వాళ్ళకి జాబ్స్ లేక కూడా మనం ఈ మధ్య చూసాము, చాలామంది రెవల్యూటివ్గా మాట్లాడిన సందర్భాలు మనం ఎక్కువగా చూస్తున్నాం. సో వీళ్ళకి జాబ్స్ ప్రొవైడ్ చేయడానికి చేయాల్సిన పరిస్థితులు ఏంటి, లేదా వాళ్ళకి వాళ్ళు ఏమైనా పరిశ్రమలు పెట్టుకోవడానికో, బిజినెస్లు పెట్టుకోవడానికో ఇవ్వాల్సిన వాటి మీద కొంత ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ పెట్టి గవర్నమెంట్ 1కి 10 సార్లు ఆలోచిస్తే వాళ్ళే ఇంకో రూపాయి ఎక్స్ట్రా పెట్టి టికెట్ కొనుక్కునే పొజిషన్. కొత్త బస్సులు తీసుకురావాలన్నా, బస్కి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ వాళ్ళు తగ్గిపోతారండి ఇవన్నీ ఇప్పుడు ఈ పథకాల వల్ల. సో ఖచ్చితంగా వాళ్ళకి శాలరీస్ పెరగాలన్నా, స్టాఫ్ పెరగాలన్నా, కొత్త బస్సులు కొనాలన్నా ఇవన్నీ లాంగ్ పీరియడ్లో ఆలోచిస్తే చాలా లాసు. ఈ పథకాలు ఎప్పటి నుంచి వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మనం మాట్లాడుకుంటే యాక్చువల్గా మే 2021లో తమిళనాడులో వచ్చిందండి, జూన్ 2023లో కర్ణాటకలో వచ్చింది, మన రీసెంట్గా డిసెంబర్ 9న తెలంగాణలో వచ్చింది. అంటే ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి, తిప్పి కొడితే ఒక 2 years నుంచి. వీళ్ళు ఎప్పుడైతే పొజిషన్లో ఉంటారో, ఆ గవర్నమెంట్ పొజిషన్ నడుస్తుందో అంతవరకే ఈ పథకాలు. ఈ అప్పులన్నీ ఇది ఏమైనా లాంగ్ పీరియడ్లో జరిగిందా, పోనీ అబ్బాయి దీనివల్ల పెద్దగా దేశానికి రాష్ట్రానికి ఏ రాసు రాలేదండి అంటానికి షార్ట్ పీరియడ్. ఇవన్నీ 2 years నుంచి మాట్లాడుకుంటున్నాం. ఒక రాష్ట్రం ఇచ్చిందని ఇంకో రాష్ట్రం ఇచ్చిందని ఇంకో స్టేట్ స్టార్ట్ చేశారు. వీటి రిజల్ట్ ఏంటి అనేది మనకు ఆఫ్టర్ 5 years తెలుస్తుంది. ఇది అప్పటికి మునిగిపోయి ఉంటాం. కనీసం చదువుకున్న వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ 1కి 4 సార్లు ఆలోచించి ఈ పథకాలు ఎంతవరకు మనకి అవసరం లేని పథకాలు మనకి వద్దండి, దీనివల్ల మనం అప్పులు పాలవడంతో పాటు ఎవరో ఫ్రీగా ఇస్తుంటే తీసుకునే పొజిషన్కి దిగజారిపోతున్నాం. దయచేసి 1-4 సార్లు ఆలోచించి ఇవి మీకు నచ్చకపోతే, నచ్చలేదనే పాయింట్ మీద మీరు గవర్నమెంట్కి ఖచ్చితంగా ఏదో ఒక మెసేజెస్ పంపించే విధంగా మీరు ట్రై చేస్తే బెటరు. అలాగే ఈ బస్సులు యూజ్ చేయకండి, టికెట్ కొనగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు బస్సెస్ కాకుండా మెట్రోలు ఇవన్నీ ఉన్నాయి, వాటిని యూజ్ చేయడానికి ఆల్టర్నేటివ్ వెతికితే టికెట్ కొనే జెంట్స్కి ఒక ఫెసిలిటీ ఉంటుంది. సో ఇక్కడ ఉచితంగా తీసుకునేది ఎప్పుడూ కూడా భవిష్యత్తులో మన మీద ఇంకా ఎక్కువ భారం పడుతుంది అనేది 1కి 4 సార్లు ప్రజలు ఆలోచించాలని నా రిక్వెస్ట్.